అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 7th May థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్ అప్డేట్స్. మన మార్కెట్స్ ఇంపాక్ట్ మాట్లాడుకుందాం. నికే 5.5% గెయిన్స్తో 62,000 మార్క్ని క్రాస్ చేసి ఫస్ట్ టైం ఏషియన్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ టెరిటరీలో, ఒక స్ట్రాంగ్ జోన్లో నికే ట్రేడ్ అవుతుంది. దాదాపుగా 63,000 లెవెల్స్ దగ్గర నికే కనిపిస్తోంది. హాంకాంగ్ 1.5% గెయిన్, షాంఘై దాదాపుగా 1/4% గెయిన్స్. ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ చాలా పాజిటివ్గా ఉంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 2%, S&P 500 1.5%, డౌ జోన్స్ కూడా 1.25% మేర లాపడ్డాయి. ఆయిల్ పరంగా మనం చూస్తే బ్రెంట్ $101 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ ప్రైస్ ఫాల్ మోర్ దాన్ 7% యాజ్ ఇరాన్ అండ్ యుఎస్ అపియర్ క్లోజర్ టు డీల్. వార్ని ఎండ్ చేసేందుకు ఇరు దేశాలు సయోధ్య దాదాపుగా వస్తున్నాయని చెప్తున్నప్పటికీ కూడా సంహవ్ మార్కెట్స్ అయితే ఇంకా దాని ఒక వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాయి. బట్ మనకు అవన్నీ పక్కన పెడితే క్రూడ్ $100 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. $120 నుంచి దిగి రావడం చూస్తున్నాం. ట్రంప్ సేస్ ఇరాన్ విల్ బి బాంబ్డ్ అట్ ఎ మచ్ హయ్యర్ లెవెల్ ఇఫ్ ఇట్ డజంట్ అగ్రీ టు పీస్ డీల్. ఇది పీస్ డీల్ ఎందుకు అవుతుంది? పీస్ డీల్ ఏదైనా అవుతుందంటే ఇరు దేశాలు సయోధ్య కుదుర్చుకుంటే అవుతుంది, కానీ మీరు మా ఒప్పందానికి, మా డీల్కి మీరు ఓకే అనకపోతే మీ మీద బాంబులతో దాడి చేస్తామని చెప్పడాన్ని అది ఎలాంటి దౌత్యం అవుతుందో మనకైతే తెలీదు ఈ ట్రంప్ ఎరాలో, ట్రంప్ రాజ్యాంగంలో. సో ఇవన్నీ పక్కన పెడితే ఏషియన్ మార్కెట్స్ ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే మన మార్కెట్స్ కూడా ఇవాళ మంచి ఓపెనింగ్ కోసం సిద్ధం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. గోల్డ్ $4,500 నుంచి ఒక అనూహ్యమైన జంప్ తీసుకుంది. 4 to 5% దాకా జంప్. గోల్డ్ 4,750 ఆల్మోస్ట్. సిల్వర్ కూడా $78 దగ్గర యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతుంది. వీటిలో కూడా మొమెంటం మనం చూస్తున్నాం. కాయిన్లో వీటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారీ, ఎందుకంటే ఇది $77,000 నుంచి $80,000కి పెరిగిన తర్వాత అక్కడి నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో మనం క్రిప్టో కరెన్సీస్లో చూస్తాం. బట్ ఓవరాల్గా ట్రెండ్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. అండ్ స్టాక్స్ పరంగా చూస్తే నిన్న చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలుసు. ఇవాళ కూడా యాక్మే సోలార్, అపోలో పైప్స్, బజాజ్ హోల్డింగ్స్, భారత్ ఫోర్జ్, గేట్వే డిస్టిపార్క్స్, ఎస్కార్ట్స్ కుబోతా, డాబర్ ఇండియా, అలాగే కెన్నా మెటల్, ఎంఆర్ఎఫ్, నోసిల్, ఎన్ఆర్బి బేరింగ్స్, పిడిలైట్, సొనాటా అండ్ విజయ డయాగ్నోస్టిక్, వీమార్ట్, వండర్లా లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. పోస్ట్ మార్కెట్ ఇన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్: గ్రీవ్స్ కాటన్ రెవెన్యూ 21% మేర జంప్, నెట్ ప్రాఫిట్లో 6.5% మేర క్షీణత. గోద్రేజ్ కన్స్యూమర్ రెవెన్యూ 11% మేర పెరిగింది. ఎబిట్ మార్జిన్స్ ఫ్లాట్గా ఉన్న 21.6% మేర, నెట్ ప్రాఫిట్లో ఒక 10% మేర జంప్ మనకు ఉంది. ప్రాఫిట్స్, రెవెన్యూ, ఎబిట్ అన్నిట్లో మార్కెట్ అంచనాల్ని అందుకోలేకపోయింది గోద్రేజ్ కన్స్యూమర్ అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. బ్లూ స్టార్ రెవెన్యూ 1.5% అప్, నెట్ ప్రాఫిట్ దాదాపు 17% మేర వృద్ధి. ఎబిట్ మార్జిన్స్ 7-8% పెరగ్గా ఒక్కొక్క షేర్కి $8.5 డివిడెండ్ని కంపెనీ అనౌన్స్ చేసింది. కన్సైన్ నెరలాక్ రెవెన్యూ 7.5% ప్లస్, ప్రాఫిట్స్లో 3.5% ప్లస్. శ్రీ సిమెంట్స్ ప్రాఫిట్స్లో 8.5% మేర క్షీణత నమోదైంది. పీబీ ఫిన్టెక్ రెవెన్యూ 37% మేర పెరగ్గా ఎబిట్ మార్జిన్స్ 7.5 నుంచి 10.5% పెరిగాయి. ప్రాఫిట్స్లో కూడా దాదాపు 53% మేర వృద్ధి నమోదైంది. మీషో రెవెన్యూ 47% ప్లస్, లాస్ 1,400 కోట్ల నుంచి 166 కోట్ల రూపాయలకి నష్టాలు తగ్గినట్టు కంపెనీ వెల్లడించింది. ఒక 100 కోట్ల రూపాయలు మీషో పేమెంట్స్ మీద కూడా పెట్టుబడులు పెట్టబోతున్నట్టు యాజమాన్యం వెల్లడించింది. బజాజ్ ఆటో రెవెన్యూ 32% ప్లస్, నెట్ ప్రాఫిట్ 34% ప్లస్, $150 డివిడెండ్ని కూడా ఒక్కొక్క షేర్కి కంపెనీ ప్రకటించింది. 5,633 కోట్ల రూపాయలతో ఒక్కొక్క షేర్కి 12,000 చొప్పున బైబ్యాక్ కూడా చేయబోతున్నట్టు కంపెనీ వెల్లడించింది. సూలా విన్యార్డ్స్ రెవెన్యూ 7% ప్లస్, నెట్ ప్రాఫిట్ 34% డౌన్. 13 నుంచి 8.5 కోట్ల రూపాయలకి ప్రాఫిట్స్ తగ్గిపోయాయి. ఒక్కొక్క షేర్కి $2 డివిడెండ్ని కంపెనీ అనౌన్స్ కూడా చేసింది. ట్రెంట్ జూన్ 4వ తారీఖున రికార్డ్ డేట్ ఫిక్స్ చేశారు. ఆ రోజు వరకు ఎవరికైతే షేర్లు వాళ్ళ అకౌంట్లో ఉంటాయో వాళ్ళకి బోనస్ షేర్స్ అయితే రాబోతున్నాయి. టీడీ పవర్ స్టాక్ స్ప్లిట్ చేయడానికి మే 14వ తారీఖున భేటీ కాబోతోంది. సో ఆ రోజు ఫైనల్ డెసిషన్ ఉంటుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ ఫినాన్స్ ప్లాట్ఫామ్ అండ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్కి ఫండ్ చేసి అక్కడ ఆ సర్వీసెస్ విస్తరించడానికి 300 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నట్టు వెల్లడించింది. అల్ట్రాటెక్ సిమెంట్కి ముంబై ట్యాక్స్ అథారిటీ నుంచి 800 కోట్ల రూపాయల ట్యాక్స్ డిమాండ్ నోటీస్ ఒకటి వచ్చింది. మహీంద్రా లైఫ్ స్పేసెస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ని ముంబైలో ఒకటి లాంచ్ చేసింది. దాని వాల్యూ దాదాపు 1,650 కోట్ల రూపాయల వరకు నిధులు సమకూరే అవకాశం ఉంటుంది, అంటే రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వెల్లడించింది. కెపాసైట్ 75 కోట్ల రూపాయల ఎన్సీడీలు జారీ చేసింది. ముత్తూట్ మైక్రోఫిన్ 71 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది. అంతకుముందు 400 కోట్ల రూపాయల నష్టాలు
నష్టాలను అనౌన్స్ చేసిన కంపెనీ ఇది. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా చూస్తే 184 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది. అంతకుముందు ఇదే క్వార్టర్లో 540 కోట్లు, అంటే 3 రెట్ల నష్టాలను అనౌన్స్ చేసిన కంపెనీ 180 కోట్ల రూపాయల లాభాలను ఈసారి అనౌన్స్ చేయడం కూడా చూస్తున్నాం. ఇన్ ద ఇయర్ అగో క్వార్టర్ ఇట్ రిజల్ట్స్ వర్ ఎఫెక్టెడ్ బై ఎ వన్ టైమ్ ఎక్స్పెన్స్ అని చెప్పి యాజమాన్యం చెప్పింది. బజాజ్ ఆటో 2746 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది. పీబీ ఫిన్టెక్, జీ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్ డిస్నీ జాయింట్ వెంచర్ మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళడం చూసాం, సూ చేసింది. సమయం అయిపోయిన తర్వాత కూడా, లైసెన్స్ అగ్రిమెంట్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళ మ్యూజిక్ కంటెంట్ని, కాపీరైట్ కంటెంట్ని వాడుకుంటున్నారని చెప్పి జీ ఎంటర్టైన్మెంట్ కోర్టుకు ఎక్కడం చూసాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ విల్ షట్ సమ్ యూనిట్స్ అట్ ఇట్స్ 660,000 barrels per day refinery for 3 to 4 weeks for maintenance after Nayara Energy resumes operations later this month అని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ చెప్తుంది. ఇవి అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో 1 ట్రూస్ 3 అండ్ గో బుల్స్ బ్యాక్ ఆన్ క్రూడ్ మూడ్. ఇక్కడ మన మార్కెట్స్కి ఒక మంచి ప్రోత్సాహం, మద్దతు నిన్న లభించింది. క్రూడ్లో అనూహ్యమైన డ్రాప్ మార్కెట్స్కి కలిసి వచ్చింది. మనకు తోడు అంటే క్రూడ్తో పాటు ఏషియన్ మార్కెట్స్లో, మిగిలిన మార్కెట్స్లో పతనం కూడా, మార్కెట్లో జంప్ కూడా మనకు కలిసి వచ్చింది. రూపీ కూడా నిన్న అనూహ్యంగా రికవర్ అయింది. సో ఇవన్నీ కలిపి మార్కెట్స్కి లాస్ట్ అవర్లో అనూహ్యమైన బయింగ్ సపోర్ట్ మార్కెట్స్కి తీసుకొచ్చాయి. సో ఇక మార్కెట్ మెల్లిమెల్లిగా ఆ ఇరాన్ యూఎస్ టెన్షన్ని పక్కన పెట్టేసి మిగిలిన గ్రౌండ్ రియాలిటీని తగ్గట్టు మార్కెట్ బిహేవ్ చేస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. వీసీస్ షో డీప్ లవ్ బెటర్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్లే ఫర్ టెకీస్ ఏఐ స్కిల్స్ ద గూస్ దట్ లేస్ ద గోల్డెన్ ఎగ్స్. $863 billion రికార్డ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ FY26 అండ్ రైజ్ ఇన్ సర్వీసెస్. సో సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బీట్ ఎస్టిమేట్స్. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ కండిషన్స్లో కూడా దాదాపు 9% మేర వృద్ధి నమోదు చేస్తూ మనం ఎక్స్పోర్ట్స్ విషయంలో చాలా స్ట్రాంగ్గా, చాలా పటిష్టంగా ఉన్నాం. అదే మనకు రక్ష. అలాగే సర్వీసెస్ PMI 5 నెలల గరిష్ట స్థాయికి టచ్ చేసింది. ఇవన్నీ కూడా మన బలం ఏదో ఆ బలానికి తగ్గట్టు మన స్టాక్ సెలెక్షన్ ఉండాలి, దానికి తగ్గట్టు మన ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ ఉండాలి. సో ఓవరాల్గా మార్కెట్స్ సంగతి పక్కన పెడితే మనం ఎక్కడ స్ట్రెంగ్త్ ప్లే చేస్తున్నాము, మనకి ఎక్కడ డొమెస్టిక్ కన్జంప్షన్, డొమెస్టిక్ ప్యాటర్న్స్ ఎక్కడ మనకు స్ట్రాంగ్గా ఉన్నాయన్న దాని మీద స్టాక్ పికింగ్ కనుక ఉన్నట్టయితే మార్కెట్స్ మనల్ని ఎప్పుడు రివార్డ్ చేస్తుంది. ఇండియా వోంట్ హ్యావ్ టు రిలై ఆన్ ఫారిన్ సప్లైస్ ఫర్ న్యూ జన్ రిఫ్రిజిరెంట్ గ్యాస్ అని చెప్పి SRF చెప్తుంది. దాదాపు 2300 కోట్ల రూపాయలతో ఒక గ్యాస్ యూనిట్ని కూడా వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. సో SRF ఈ దిశగా అడుగులేస్తుంది. ఎల్ఎన్టీ స్కేల్స్ డౌన్ 5 years టార్గెట్, తన టార్గెట్స్ని 2031 టార్గెట్స్ని మెల్లిగా తగ్గించింది ఎల్ఎన్టీ. అలాగే బజాజ్ ఆటో రికార్డ్ స్థాయి ప్రాఫిట్స్ని అనౌన్స్ చేయడం చూస్తున్నాం. కొరియా, తైవాన్ క్లోజింగ్ ఆన్ ఇండియాస్ మార్కెట్ క్యాప్. సౌత్ కొరియాస్ మార్కెట్ వాల్యూ సోర్స్ టు $4.18 trillion, తైవాన్స్ టు $4.61 trillion. సో మెల్లిగా వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు అన్నది కూడా ఒక అప్డేట్. ఎందుకంటే కొద్దిగా మన మార్కెట్స్ బికాస్ ఆఫ్ దిస్ ఈ టెన్షన్స్ కారణంగా వెనక్కి తగ్గిన సంగతి మనకు తెలుసు. రాయల్ ఎన్ఫీల్డ్ విల్ ఎక్స్పాండ్ అవుట్ సైడ్ తమిళనాడు టు సెటప్ యూనిట్ ఇన్ ఏపీ. 2200 కోట్ల రూపాయలు 2 దశల్లో తిరుపతిలోని సత్యవేడులో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్టు రాయల్ ఎన్ఫీల్డ్ అయితే చెప్తుంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.